ఇంటి దగ్గర నార్మల్గా ఛార్జర్ ఒకటి అవుతుంది. మా చెల్లె ఫోన్ చూసినా చాలా చాలా అంటే చాలా వలిగిపోయింది. నాకు చాలా బాధ అనిపించింది. నాకు ఫస్ట్ పేమెంట్ అనమాట స్క్రిప్ట్ రైటింగ్ వచ్చింది. అందు గురించి ఆ డబ్బులతో మా చెల్లికి ఫోన్ కొందాం అనుకుంటున్నా. మా చెల్లె దాదాపు ఒక 6 years నుంచి ఆ మొబైల్ యూజ్ చేస్తుంది. ఆ మొబైల్ పలిగిపోయినా కానీ అది యూజ్ చేస్తుందని నాకు చెప్తలేదు. అన్న మరి ఇంకో మొబైల్ తీసుకుందామని చెప్తలేదు. ఒక ఆర్టిస్ట్ అయినా కూడా ఎప్పుడు ఆర్టిస్ట్ దగ్గర అమౌంట్ ఉండవు కొన్ని సిచ్యువేషన్లలో. కానీ మా చెల్లె పాకెట్ మనీ కూడా నాతో షేర్ నాకు ఇస్తుండే. స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. ఆగట్టి మేళం కొట్టవు ఐఫోన్ మీకు ఆఫర్ తేగు నాకెవరున్నారే నా చెల్లెమ్మ నన్ను కన్నా కే అయ్యే వచ్చు, రేడియో పెట్టుకోవచ్చు, పాటలు వినొచ్చు. నేనే దొరికినా నీకు ప్రాంక్ అని తీసుకో. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు బల్వీర్ సింగ్ ఛానల్. నేను ఈరోజు చేసే వీడియో ఏంటంటే నేను ఒక మొబైల్ కొనకపోతున్నా మా చెల్లికి అనమాట. యాక్చువల్లీ ఒక నిన్ననే నేను కొంచెం లేట్ వచ్చిన ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర నార్మల్గా ఛార్జర్ ఒకటి అవుతుంది. మా చెల్లె ఫోన్ చూసినా చాలా చాలా అంటే చాలా వలిగిపోయింది. నాకు చాలా బాధ అనిపించింది. నాకు ఈరోజే ఒక వర్క్ జరగడం జరిగింది. ఆ అమౌంట్ వచ్చినాయి. అమౌంట్ ఏదైనా మెమరబుల్ థింగ్కి యూజ్ చేద్దాము అని అనుకున్నా. మా చెల్లెకి ఒక ఫోన్ ఇస్తే అది చాలా మెమరబుల్ థింగ్. నాకు వచ్చిన అమౌంట్ అది నాకు ఫస్ట్ పేమెంట్ అనమాట స్క్రిప్ట్ రైటింగ్ వచ్చింది. అందు గురించి ఆ డబ్బులతో మా చెల్లికి ఫోన్ కొందాం అనుకుంటున్నా. ఆ వీడియో ఫోన్ ఎలా ఉంది, మా చెల్లి ఫోన్ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తా. లేట్ మరి ఒక మంచి మొబైల్ అని వెళ్తున్నా, మీ అందరితో షేర్ చేసుకున్నామని ఈ బ్లాగ్. లెట్ స్టార్ట్. యాక్చువల్లీ చెప్పాలంటే మా చెల్లె దాదాపు ఒక 6 years నుంచి ఆ మొబైల్ యూజ్ చేస్తుంది. ఆ మొబైల్ పలిగిపోయినా కానీ అది యూజ్ చేస్తుందని నాకు చెప్తలేదు. అన్న మరి ఇంకో మొబైల్ తీసుకుందామని చెప్తలేదు. ఎందుకంటే మా చెల్లె చాలా బాగా అర్థం చేసుకుంటుంది. ఆ సిచ్యువేషన్ ఏంటిది, ఎట్లుంది పొజిషన్ అర్థం చేసుకుంటుంది. నార్మల్గా ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు ఏదైనా అడిగినా కూడా అంటే ఒక సందర్భం మీతో షేర్ చేసుకోవాలంటే మా చెల్లెకి ఒక గోల్డ్ చైన్ ఉందన్నమాట మెడల. అది ఇప్పుడు నేనే వేసుకుంటా. బిఫోర్ ఇంతకుముందు ఇప్పుడు రీసెంట్గా అయితే తీసుకుండే గోల్డ్ అయితే. బట్ ఒక సందర్భంలో మా చెల్లె నాకు ఆ చైన్ ఇచ్చింది అనమాట, వేసుకోరా అని వచ్చింది. ఎందుకంటే నేను ఎక్కడ పోను కదరా, నేను వర్క్ వెళ్తా, వర్క్ వచ్చిన ఇంటికి వస్తా కదరా, నువ్వు బయటకు వెళ్తుంటే ఉండాలి బాగుంటుంది అని చెప్పి మా చెల్లె కూడా మా చెల్లె చైన్ కూడా నాకు ఇవ్వడం జరిగింది చాలా సందర్భాలలో. ఇంకోటి ఏంటంటే అమౌంట్ వచ్చినప్పుడు నేను ఏదైనా మంచిగా యూజ్ చేద్దాము ఒక థింగ్ అని అనుకున్నా. దీనికి మించిన థింగ్ ఏది లేదని నాకు అనిపించింది. అందు గురించి మా చెల్లెకి చెప్పకుండా సర్ప్రైజ్ అయితే మొబైల్ తీసుకుందామని పోతున్నా. ఎందుకంటే మా చెల్లె నేను చాలా సందర్భాలలో అంటే ఒక ఆర్టిస్ట్ అయినా కూడా ఎప్పుడు ఆర్టిస్ట్ దగ్గర అమౌంట్ ఉండవు కొన్ని సిచ్యువేషన్లలో. కానీ మా చెల్లె పాకెట్ మనీ కూడా నాతో షేర్ నాకు ఇస్తుండే. ఆమె దగ్గర ఆమె డబ్బులు దాచిపెట్టుకుంటుండే. ఒక 10,000 అయినా 5,000 అయినా అట్లా జమ చేసుకుంటుండే. మా నాన్న ఇచ్చిన డబ్బులు, ఇంట్లో డబ్బులు. చెల్లె జాబ్ కూడా చేస్తుంది. జాబ్ వచ్చినప్పుడు కూడా ఇప్పుడు కూడా మీరు నమ్మరు, మా చెల్లె నాకు ఎవ్రీ మంత్ ఆమె శాలరీ వచ్చిన తర్వాత ఇమీడియట్లీ నా దగ్గర ఉన్నా లేకపోయినా నా అడగదు, డైరెక్ట్ నా అకౌంట్కి నా ఫోన్ మొన్నదాకా నా ఫోన్ కొంచెం వర్క్ చేయలేకుండే. అప్పుడు కూడా నా బ్యాగ్ ఉంటుంది, నేను రైటింగ్ చేసుకునే బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్లో ఎప్పుడు ఒక 3,000 4,000 అటు పెట్టేస్తారు శాలరీ రాగానే. మళ్ళీ ఆమె ఏం యూజ్ చేసుకోవద్దు. అంత చేసిన చెల్లెకి కనీసం ఇప్పుడు వచ్చిన మెమొరబుల్ ఫస్ట్ నేను రాసిన అమౌంట్కి నాకు అమౌంట్ వచ్చింది. అది మా చెల్లెకి ఫోన్ ఇప్పిస్తే నాకు చాలా సంతోషం. అందు గురించి మొబైల్ ఇప్పిద్దాం అనుకుంటా. ప్రతి ఇంట్లో ఒక సిస్టర్ ఉంటుంది, కానీ ఆ సిస్టర్ మనకు మదర్తో సమానం. ఏదున్నా మనం షేర్ చేసుకుంటాం. చాలా
సిస్టర్ అంటే ఒక సిస్టర్ ఇంట్లో ఉండడం చాలా గాడ్ గిఫ్ట్ అది. అంటే అందరికి ఆ గాడ్ గిఫ్ట్ ఉండదు, బట్ చెప్తున్నా సిస్టర్ ఈక్వల్ టు మదర్ అనమాట నా దృష్టిలో అయితే. ఎందుకంటే మనం సిస్టర్, నాకైతే మా సిస్టర్ నాకు బెస్ట్ ఫ్రెండ్, ఎవ్రీథింగ్ అనమాట. అందు గురించి నాకు చాలా ఎమోషన్గా నేను ఫీల్ అవుతున్నా. ఇంకా మంచి మొబైల్ కొంటా మా చెల్లికి. ఈ మొబైల్ కొన్న తర్వాత మా చెల్లి ఎట్లా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నీ కూడా మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తా. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ నియర్ బై ఇక్కడ సర్వే ఆఫ్ ఇండియా దగ్గరకు వచ్చినాము. ఇక్కడ నుంచి మనం రామంతపూర్లో ఒక మొబైల్ మాట ఉందన్నమాట, బజాజ్ అని చెప్పి ఎలక్ట్రానిక్స్. అక్కడికి వెళ్ళి అక్కడ చూద్దాం, ఇక్కడ మంచి ఫోన్ తీసుకుంటాం. అప్పుడు అది స్టేట్ టు దిస్ రోడ్. ఫైనల్గా అయితే మొబైల్ తీసేసుకున్నాం, మన చేతికి వచ్చేసింది. లెట్స్ కమ్. ఉల్టా పడాలా? దిస్ ఇస్ చార్జ్. సో హ్యాపీ, సో ఎక్సైటెడ్. ఈ మొబైల్ తీసుకున్న వల్ల మా ఇంటి ఫోన్ తీసుకొని కొంచెం మా చెల్లె మీద ప్లాన్ చేస్తాను. మా చెల్లె ఎంత ఎక్సైటెడ్ ఫీల్ అయితే చూద్దాం. లెట్స్ గో. ఫైనల్ అయితే మొబైల్ తీసుకోవడం జరిగింది. బ్రో పేరు వచ్చేసి బర్నీ అనమాట. బ్రోనే దగ్గరుండి నాకు మొబైల్ ఇప్పించండి, చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అదనమాట, చెల్లికి వెళ్ళి ఫోన్ కూడా గిఫ్ట్ ఇద్దాం. లెట్స్ గో. మరి ఫైనల్గా అయితే మొబైల్ తీసుకుని ఇంటికాడికి వచ్చేసిన, కానీ నాకు అక్కడ మీకు చూపించిన క్లారిటీ కనిపించలేదేమో అని మళ్ళీ ఒకసారి చూపిస్తున్న మొబైల్. ఇదేంది ఐఫోన్ డబ్బులకి ఈ ఫోన్ తీసిన పరిచయం అవుతారా? ఫస్ట్ మా చెల్లెకి చిన్న ప్రాంక్ చేస్తా, దాని తర్వాత ఫోన్ తీసి ఇచ్చేస్తాను అనమాట. లేట్ అయింది మరి, నడవండి వెళ్దాం. మరి ఈ ఫోన్ అయితే జోబులో పెట్టుకుంటా. ఇప్పుడు నేను చూపించిన ఫోన్ మా చెల్లికి చూపించి డబ్బు ఓపెన్ చేపించి ప్రాంక్ చేస్తా ఫస్ట్, దాని తర్వాత ఈ ఫోన్ ఇస్తా. కొంచెం కామెడీ చేద్దాం మా చెల్లికి. చలో. ఫైనల్ అయితే ఇంటికి వచ్చేసాం అనమాట. మా చెల్లి ఇట్లా సర్ప్రైజ్ అయితే చూద్దాం. లెట్స్ కమ్. అమ్మా భవానీ, స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. ఆగట్టి మేళం కొట్ట ఫోనే. ఐఫోన్ మీకు ఫిర్ తేకు నాకెవరున్నారే నా చెల్లెమ్మ నన్ను కన్నా मेक आई बात एक रहे तो बस तू बाहर आता मैं कितने बड़ा कॉस्ट फोन मेक आई वो मेरे हाथ से लेके आया. ले ले, कुछ तो मेहनत करती ना अम्मा. कष्टम जैसे पिल्ला को. क्या है ये? ఐఫోన్ అమ్మా, ఇది నార్మల్ ఐఫోన్ అని కొత్తగా వచ్చింది అనమాట. దీంట్లో టార్చ్ పెట్టుకోవచ్చు, రేడియో పెట్టుకోవచ్చు, పాటలు వినొచ్చు. నేనే దొరికినా నీకు ప్రాంక్ అని తీసుకో. తీసుకో, బాగుంటది. వద్దు నాకు. ఓ మై గాడ్. ప్రాణమిచ్చి ఊపిరందుకున్న ఈ ప్రేమ కోసం ప్రేమ పంచి నింద వేసుకున్నా. థ్యాంక్ యూ. Happy? Bhaiya. I'm so exciting for this gift. It is a memorable day for me. యాక్చువల్లీ నేను అనుకోలేను ఐఫోన్ మా అన్న ఇస్తాడని. సో అసలు నేను ఎప్పుడు వాడలేదు. ఇప్పుడు మా అన్న గిఫ్ట్ ఇచ్చింది కాబట్టి నాకు ఇది ఎప్పటికీ మెమరబుల్ డే ఉంటుంది. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అన్న. లవ్ యూ అమ్మా. ఇదనమాట, యాక్చువల్లీ నేను ప్రాంక్ చేద్దాం అనుకున్నా, చిన్న కామెడీ ఉండాలని చెప్పి ప్రాంక్ చేసిన. హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ ఫర్ మై ఫాదర్ అండ్ మదర్ అండ్ మై సిస్టర్. ఎందుకంటే వీళ్ళ బ్లెస్సింగ్స్, వీళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఈ స్టేజ్ వరకు ఉన్నా. కీప్ లవర్స్ అండ్ కీప్ సపోర్టింగ్ అస్. సైనింగ్ ఆఫ్ దిస్ యువర్ బల్వీర్ సింగ్ ఛానల్.
హ్యాపీ హ్యాపీ సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ అదనమాట